డియర్ స్టూడెంట్స్, ఈ ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న 2016 సంవత్సరంలో వచ్చింది. ఇచ్చిన పటాన్ని పూర్తిగా గీసి ప్రతిబింబాన్ని గీయండి. ఇచ్చిన పటాన్ని పూర్తిగా గీసి ప్రతిబింబాన్ని గీయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది పుటాకార దర్పణం, మరి ప్రధాన అక్షరం గీయబడి ఉంది. తర్వాత పి అంటే దర్పణ ద్రవం, ఓ అంటే ఆబ్జెక్ట్ వస్తువు, ఎఫ్ అంటే నాభి, సి అంటే వక్రతా కేంద్రం. మరి ఇక్కడ రెండు కిరణాలు ఉన్నాయి. ఒక కిరణం ఏమో మరి వస్తువు పైకోణ నుండి బయలుదేరి ప్రధాన అక్షరానికి సమాంతరంగా వెళ్ళి దర్పణాన్ని తాకి పరావర్తనం చెందాక నాభి గుండా వెళుతుంది. ఇంకొక కిరణం పతన బిందువు వద్ద దర్పణానికి లంబంగా ఉండడం వల్ల పరావర్తనం చెందాక వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ రెండు కిరణాలని వెనుకకు పొడిగిస్తే ఆ రెండు కిరణాలు ఖండించుకుంటాయి. సో చూడండి ఎలా వెనుకకు పొడిగిస్తున్నానో. సో ఈ రెండు కిరణాలు ఖండించుకున్న ప్రదేశమే మరి ప్రతిబింబం అవుతుంది. సో ఈ ప్రతిబింబం అంటే ఈ ఖండించుకున్న ప్రదేశం నుంచి మరి ప్రధాన అక్షరానికి మనం ఒక గీత గీస్తే కనుక ఇదే మరి ప్రతిబింబం యొక్క పరిమాణం అవుతుంది. మీరు గమనించినట్లయితే ప్రతిబింబ పరిమాణం అనేది వస్తువు పరిమాణం కన్నా పెద్దగా ఉంది. ఇది దర్పణం వెనుక ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబాన్ని విద్యా ప్రతిబింబం అంటాం. విద్యార్థులు మరి ఇలాంటి కిరణ చిత్రాలు కూడా పబ్లిక్ పరీక్షలో వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.